రావణాసురుడు శివుని గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలి అని కోరుకుంటే ఆత్మలింగం కావాలని అడుగుతాడు. ఆత్మలింగం ఇస్తాడు. ఇది నువ్వు ఎక్కడ పెట్టద్దు, ఎక్కడ పెడితే అక్కడనే ఉంటుంది, నువ్వు ఎక్కడ పెట్టకుండా తీసుకెళ్ళు అని అంటాడు. తీసుకొని పోతుంటే విష్ణుమూర్తి గమనించి ఏం చేస్తాడు, మధ్యాహ్నం మధ్యాహ్నం పూట శివుడు అస్తమించినట్టు చూపెడతాడు. అయితే అయ్యో సూర్యుడు అస్తమిస్తున్నాడు, బ్రాహ్మణుడు కదా రావణాసురుడు, అస్తమిస్తున్నాడు, నీవు శివుణ్ణి సూర్య ఆరాధన చేయాలి నది దగ్గరికి పోయి అని చూస్తుంటే ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఇద్దాము శివలింగం అనుకుంటాడు. ఒక గొళ్ళ కాపరి కనబడతాడు. ఆ బాబుని పిలుస్తాడు. బాబు ఇట్రా పిలుస్తాడు. ఏంటిదంటే నేను సూర్యుని ఆరాధన చేయాలి, నది కాడ స్నానం చేసి నేను వచ్చే వరకు శివలింగం పట్టుకో, కింద అసలు పెట్టకు అంటే, సరే నేను నీ పేరు ఏంటంటే రావణాసురుడు అంటే, నేను 3 సార్లు పిలుస్తా, పిలిచే వరకు నువ్వు రావాలి, రాకపోతే నేను ఇక్కడ పెట్టిపోతా అంటాడు. సరే అంటాడు. పట్టుకొని ఆయన కొంచెం దూరం పోయి సముద్రం దగ్గర పోయి ఇట్లా మునిగే వరకు రావణ అని పిలుస్తాడు. లేచి 2 సార్లు మునిగే వరకు రావణ అని 3 సార్లు పిలుస్తాడు. నేను పెట్టేసి కింద పెట్టేసి పోతాడు ఆ అబ్బాయి. రావణాసురుడు వచ్చి చూసే వరకు కింద ఉంటుంది. దాన్ని ఎంత పైకి లాగినా రాదు. రాకపోయే వరకు అక్కడే ఇప్పుడు గోకర్ణం లెక్క ఉంటుంది శివలింగం. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న శివలింగం గోకర్ణ శివలింగం అది. అయితే గొల్లవానికి వచ్చిన వాళ్ళు ఎవరు, వినాయకుడు అన్నట్టు. వినాయకుడిని పంపించి ఈ విధంగా ఉంచుతాడు. లంకకు తీసుకుపోకుండా ఇక్కడే ఉంచుతాడు విష్ణుమూర్తి ఐడియాతోని. ఇప్పుడు మన కర్ణాటకలో ఉన్న గోకర్ణము ఆ లింగమే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.